గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో, గోచారం ఎలా ఉందో, ఏ తేదీలలో అనుకూలంగా ఉంటుంది, ఏ తేదీలలో ప్రతికూలంగా ఉంటుందో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మొదటి భాగంలో అంటే ఈ నెలలోని మొదటి సగ భాగంలో సూర్య భగవానుడు, శని భగవానుడు ఈ రెండు గ్రహాల యొక్క స్థానాలను బట్టి చూసుకున్నట్లయితే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఊగిపోతారండి. అంటే కోరి కోరి ఇబ్బందులను తెచ్చిపెట్టుకుంటారు. ఆత్మవిశ్వాసం అనేది ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే అన్నీ నాకే తెలుసు అనేటువంటి ధోరణితో ఉంటారు. కాబట్టి ఈ యొక్క మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులను కొని తెచ్చిపెట్టుకుంటారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే అన్నీ నాకే వచ్చు అనుకుంటారు. స్వతహాగా మీద లక్షణం కాకపోయినా గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి, గ్రహాలు ఉన్న స్థానాలను బట్టి పక్కవారు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, అలా కాదు ఇలా చేయాలి అని మీకు అన్నీ తెలుసు అని నిరూపించుకునే ప్రయత్నంలో పక్కవారి పని కూడా మీ నెత్తిన వేసుకుంటారు. ఒక రకంగా శ్రమ ఒకటిది, ఫలితం ఒకటిది అన్నట్లుగా వారి పని కూడా మీరు చేసి ఫలితాన్ని వారికి అప్పగిస్తారు. కాబట్టి మితిమీరిన ఆత్మవిశ్వాసం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో బృహస్పతి మంచి స్థానంలో ఉన్నాడు. అలాగే కుజుడు యొక్క స్థానం కూడా మీకు అనుకూలంగానే ఉంది. కాబట్టి సానుకూలమైనటువంటి వృద్ధి ఉండే అవకాశాలు ఉంటాయండి. వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు ఈ మాసంలో. అయితే 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు 10వ ఇంట్లోనే తిరోగమన సంచారం చేస్తున్నాడు కాబట్టి, అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తున్నాడు కాబట్టి కుంభరాశిలో కొంచెం పని అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి అనుకూలమైనప్పటికీ కూడా ఒత్తిడికి లోనవుతారు. నేను ఇందాక చెప్పినట్లుగా అన్నీ నాకే వచ్చు అని అందరి పనులను కూడా మీ పనితో పాటు మీ నెత్తిన వేసుకుంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తెలివిగా ఆలోచించండి, తెలివిగా నిర్ణయాలను తీసుకోండి, తెలివిగా మాట్లాడండి. అలాగే ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖున తులారాశిలోని అంటే 6వ ఇంట్లో తన సొంత రాశిలోనే ప్రవేశిస్తాడండి. కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. కొద్దిగా పని భారం అనిపించినప్పటికీ కూడా స్థిరత్వం అయితే ఉంటుందండి, స్టెబిలిటీ ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలతలను అయితే సూచిస్తుంది, అడ్డంకులను తగ్గిస్తుంది. కాకపోతే కొంచెం కష్టపడి పని చేస్తారంతే. వ్యాపారం చేసేవారికి నెల అంతా కూడా లాభదాయకంగా ఉంటుందండి. ఈ నెల మొత్తం కూడా బృహస్పతి మొదటి ఇంట్లోనే ఉంటాడు. 7వ ఇంటిపైన పూర్తి దృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా అదృష్టం కూడా తోడవుతుందండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రాహు ఈ మాసం అంతా కూడా 11వ ఇంట్లోనే ఉంటాడు. శుక్రుడేమో 5వ ఇంట్లో కూర్చుని నెల ప్రారంభంలో 11వ ఇంటిని చూస్తాడు. కాబట్టి మీ ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుతాయి. ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది. మొదటి ఇంట్లో బృహస్పతి, 2వ ఇంట్లో కుజుడు ఉన్నారు కాబట్టి మీ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకాను లేదండి. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది, మంచి స్థానాల్లో ఉన్నారు. అలాగే అంతర్జాతీయ పరిచయాల నుండి కూడా కొంచెం లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నట్లయితే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్నా సరే అంతర్జాతీయ పరిచయాల వల్ల కొంత లాభం జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే సూర్య భగవానుడు, బుధుడు కన్యా రాశిలో 5వ ఇంట్లో ఉండి సెప్టెంబర్ 16వ తారీఖున, బుధుడేమో 23వ తారీఖున 11వ ఇంటిని చూస్తారు. కాబట్టి ఆదాయం అనేది గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటండి ఆదాయపరంగా బాగానే ఉందంటున్నారు కదా, మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తున్నారో అనుకోవచ్చు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఈ మాసంలో. సూర్య భగవానుడు
అలాగే శని భగవానుడి యొక్క స్థానాల వల్ల. కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ మాసం ప్రారంభంలో శుక్రుడు, కేతువు 2 గ్రహాలు కూడా 5వ ఇంట్లో ఉంటాయండి. సూర్య భగవానుడు, బుధుడు ఈ నెల చివరి భాగంలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ గ్రహ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే వీటిని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్ల పైన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వస్తాయండి. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే తిన్నది అరగదు, వాంతు వచ్చినట్లుగా అనిపించటం కానీ, లేదా గంటలు గడుస్తున్నా సరే కడుపు కాస్త ఉబ్బరంగా ఉండటం, తిన్నది అరగకపోవటం, కడుపులు నొప్పి రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఏదో ఒక కడుపుకు సంబంధించిన అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోండి. బయట ఫుడ్స్ తినకుండా బయట ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే వండుకుని తినటం కానీ, పోషక ఆహారాన్ని తీసుకోవటం కానీ, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయటం కానీ మంచిది. ఇక ప్రేమ పరంగా పెళ్ళైన వారికి చూసుకున్నట్లయితే శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడండి. అలాగే కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి ప్రేమ సంబంధాలలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయండి. అంటే ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం, అంగారక గ్రహం కారణంగా గొడవలు పడే అవకాశాలు ఉన్నాయండి. సెప్టెంబర్ 16వ తారీఖున సూర్య భగవానుడు 5వ ఇంట్లోకి వెళ్తాడు. సెప్టెంబర్ 23వ తారీఖున బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. కాబట్టి పరిస్థితుల్లో కాస్త మెరుగుదల ఉంటుందండి. సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత మీకు బాగుంటుంది, పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో కూడా. అలాగే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు పెళ్లి కాకుండా పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా సెప్టెంబర్ 16వ తారీఖు ముందు కంటే కూడా సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాతే అనుకూలంగా ఉంటుందండి. ప్రేమకు పెళ్లికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహితుల విషయానికి వస్తే బృహస్పతి నెలలో 7వ ఇంటిని ఆశీర్వదిస్తాడు. భార్యకు భర్త సహకరిస్తాడు, భర్తకు భార్య సహకరిస్తుందండి. ఇద్దరూ ఒకే మాట మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ వారి వారి రెస్పాన్సిబిలిటీస్ని అద్భుతంగా నిర్వహిస్తారు. 7వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడి నెల మొత్తం కూడా 2వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి కుటుంబ ప్రశాంతతకు భంగం కలగకుండా వైవాహిక జీవితం అనేది కొనసాగుతుంది అని చెప్పవచ్చు, బాగుంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం అనేది ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ సెప్టెంబర్ మాసంలోని ప్రారంభంలో 3వ ఇంట్లో 7వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు ఉంటాడు. కాబట్టి మీ సోదరుల నుండి కానీ, సోదరీమణుల నుండి కానీ ఆర్థికంగా లేదా ఇతర మార్గాలలో వారు మీకు మద్దతునిచ్చే అవకాశాలు ఉంటాయి. వారి ద్వారా డబ్బుల పరంగా కానీ, ప్రేమ విషయంలో కానీ మీరు లాభపడే అవకాశాలు ఉంటాయండి. సెప్టెంబర్ 23వ తారీఖున బుధుడు కన్యా రాశిలోకి, అంటే మీ 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అలాగే శుక్రుడు కూడా 6వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి మీ సన్నిహిత స్నేహితులను కలుస్తారండి. ఆనందంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు, ఆనందంగా గడపగలుగుతారు. ఈ నెల ప్రారంభంలో సూర్య భగవానుడు మీ 4వ ఇంట్లో ఉంటాడు. శని భగవానుడేమో కుంభరాశిలో తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు మీకు బాగానే ఉంటుందండి. మీకు ఆరోగ్యపరంగా కేవలం కడుపులు నొప్పి రావటం కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. కానీ మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మీ ఆరోగ్యం కంటే కూడా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ఒక కన్నేసి ఉంచండి. సెప్టెంబర్ 16వ తారీఖున సూర్య భగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యుడికి శని భగవానుడికి మధ్య సౌరాష్ట్రక యోగం ఏర్పడుతుందండి. కాబట్టి ఈ కాలంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వృషభ రాశి వారు. వారు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కనుక వయసు పైబడిన వారైతే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసం అనేది బాగానే ఉంటుందండి. ఈ వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, వృషభ రాశిలో జన్మించిన జాతకులు స్త్రీలైనా పురుషులైనా సరే శుక్రవారం నాడు మీరు ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నట్లయితే ఎర్రని మందార పువ్వును దుర్గాదేవికి సమర్పించండి. అలాగే శుక్ర బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా శుక్రవారం పఠించటం వల్ల మంచి ఆరోగ్యం, జీవితంలో విజయం లభిస్తుందండి.